అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్, శ్రీమతి శైలజా సుమన్, జాహీద్ ఫారూఖీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయులైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం, సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు అల్జీమర్స్ అండ్ రిలేటెడ్ డిజార్డర్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన బాల శశిధర్. బాలగారు, శశి గారు, మీరు ఇంతమందిని చూస్తూ ఎన్ని కేస్ స్టడీస్ మీకు తెలుసు, పర్సనల్ గా మీరు చూసారు, 22 years నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు. యాక్చువల్లీ బోత్ ఆఫ్ యూ, వాట్ డస్ ఓల్డ్ ఏజ్ మీన్ టు యూ? అంటే ఇప్పుడు మన శశి గారు చెప్పినట్టు ఈ సీయింగ్ సో మెనీ కేసెస్, లైక్ ఇందాకే చెప్పారు, దట్స్ ఎ టిపికల్ కేస్. వన్ పర్సన్ ఇస్ డ్రంకర్డ్ అండ్ ఆయనకున్న ఇది రిఫ్లెక్ట్ అయింది అని ఒకటి. అలాగే మేము మా మదర్ గురించి చెప్పాం, జ్యోత్స్న వాళ్ళ మదర్ గురించి చెప్పాం. ఇలా ఈచ్ ఎగ్జాంపుల్ ఇస్ యూనిక్. దీంతో వాట్ ఈస్ దట్ what kind of insights you have gained, both of you? Yes sir, so నేను చెప్పాలంటే ఓల్డ్ ఏజ్ టు మీ ఇస్ ఏజింగ్ గ్రేస్ఫుల్లీ అండి. ఏజింగ్ గ్రేస్ఫుల్లీ, దట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. యా, ఏజింగ్ గ్రేస్ఫుల్లీ. when I say that, నేను ఇప్పుడు between me and Shashi, both of us run this organization, but both of us are partners. We are husband and wife. ఇద్దరం కలిసి మేము అదే డిసైడ్ చేసుకుంటుంటాం, ఎంజాయ్ ఎవ్రీ డే, బికాస్ ఇట్ కుడ్ బి డిమెన్షియా, ఇట్ కుడ్ బి కోవిడ్. మనం ఎవ్రీ మినిట్ ఎలా ఎంజాయ్ చేస్తున్నామా, ఎలా మనం ఎంగేజ్ అవుతున్నామా, మనం అనుకున్నది, మన డ్రీమ్స్ ని, మన ప్యాషన్ ని ఎలా ఫాలో అవుతున్నాము అది చూసుకుంటూ, ఫైనాన్షియల్ గా, లీగల్ గా, బికాస్ ఐ హావ్ డన్ మై లా. నేను ఇదే నా అంతా నేనే చెప్పుకుంటాను, ఒక నా తర్వాత ఏంటి, నేనున్నప్పుడు నేను ఎర్న్ చేసిన మనీని నా మీద నేను ఎలా ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది యూజువలీ మనంతా వన్ ఫైన్ డే వీ విల్ హ్యావ్ సమ్ బ్యాంక్ బ్యాలెన్స్, విల్ హ్యావ్ సమ్ ప్రాపర్టీ అని అనుకుంటామండి. కానీ ఆ రైట్ మినిట్ అప్పుడు మనకి, ఎస్పెషల్లీ ఇలాంటి కండిషన్స్ మనం ఎదుర్కొన్నప్పుడు మనకి తెలియదు మనం ఏం చేస్తున్నామో, మన ప్రాపర్టీ ఇది ఏమైతుందో, మన తర్వాత ఏంటో, మనకి అది యూజ్ చేస్తారో లేదో కూడా మనకు తెలియదు. ఐ రిటర్న్ ఇట్ డౌన్. ఐ టోల్డ్ శశి ఆల్సో, నేను ఇద్దరం కలిసి మనం ఒకవేళ ఎవరికైనా ఇలాంటిదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనం ఎలా హ్యాండిల్ చేసుకోగలుగుతాం, ఇలాంటి కాన్వర్సేషన్స్ అనేవి ఉండాలండి. అంటే ఇట్ మే నాట్ బి ఓల్డ్ ఏజ్ అని అంటలేదు నేను. ఒకటి మేము రెగ్యులర్ గా డిస్కస్ చేసేది ఏంటంటే, మనం 50-60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను ఓల్డ్ ఏజ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండకూడదు. మనం ఈ ఆలోచన ఏది కనుందో, మనకి స్తోమత ఉన్నప్పుడు, మనకి కేపబిలిటీ ఉన్నప్పుడు, మనం మంచిగా సంపాదిస్తున్నప్పుడు ఆ టైం నుంచి మనం ప్లాన్ చేయగలిగితే, మనం సీనియర్ సిటిజన్ స్టేజ్ కి వచ్చినప్పటికీ వీ షుడ్ బి ఏబుల్ టు సెటిల్ మోస్ట్ ఆఫ్ దోస్ ఇష్యూస్. అంటే మేము సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్ లో అవేర్నెస్ చేస్తున్నప్పుడు నాకు ఒకటే ఒక ప్రశ్న ఉంటుంది. చాలా మటుకు నేను అందరినీ అడుగుతాను, మీరు సంపాదించింది మీరు దాంతో ఏం చేసుకుంటున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే, మా పిల్లలకి వదిలేయాలని అంటారు చాలా మటుకు. నా ఇవాళ మీ పిల్లలే మీ చుట్టుపక్కల లేరు, వాళ్ళు ఎక్కడో యుఎస్ లో, ఆస్ట్రేలియాలో ఎక్కడో కూర్చుని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చూడగలుగుతారు చెప్పండి? మీరు మీ వృద్ధాప్యం గురించి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు చేసుకున్నారా? మనకి రేపు ఎవరు చెప్పారు, ఎవరు చూశారు? వీ హ్యావ్ టు రైట్ ఎ బిల్. అడ్వాన్స్ డైరెక్టివ్ అని ఒక ఇది ఉంది, డాక్యుమెంట్ ఉంది. అది మేమిద్దరం కూర్చుని మెల్లిమెల్లిగా, అదొక ఇవాల్వింగ్ డాక్యుమెంట్ రాసుకుంటున్నాం. నాకు కానీ రేపు నేను ఐ నాట్ ఇన్ అ పొజిషన్, అంటే ఇన్కెపాసిటేట్ అయిపోయి, నేను మూవ్మెంట్ నా దగ్గర లేదంటే నేను ఎలాగా, హౌ డు ఐ ఎక్స్పెక్ట్ టు బి ట్రీటెడ్, హౌ డు ఐ వాంట్ టు బి ట్రీటెడ్ క్లినికల్లీ అండ్ నాన్ క్లినికల్లీ? నేను కానీ రేపు ఇఫ్ ఐఎమ్ ఇన్ అ comatose state, if I'm brain dead, do I want to be on a ventilator or not to be on a ventilator? What is it called, Andy? Can you come again? What is the advanced directive? Advanced directive. Advanced directive is it's basically clinical idi mata. Okay. And you are talking about euthanasia? Euthanasia is not still valid, sir. It is still not valid. So I think we cannot talk about euthanasia. But that's what you said, Shashi.
అడ్వాన్స్ డిరెక్టివ్ లో ఒక తేడా ఉంటుంది ఏంటంటే మనం వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ విషెస్ దట్ ఇఫ్ సంథింగ్ వర్ టు హ్యాపన్ టు మీ దిస్ ఈజ్ హౌ ఐ వాంట్ టు బి ట్రీటెడ్ అండ్ యూఆర్ గివింగ్ లీగల్ శాంక్షన్ టు ఇట్ బికాస్ అడ్వాన్స్ డైరెక్టివ్ ఈజ్ ఎ డాక్యుమెంట్ దట్ ఈస్ విట్నెస్డ్ అండ్ సైన్డ్. నౌ మామూలుగా మన దేశంలో ఆల్రెడీ చాలా కేసెస్ ఉన్నాయి ఎక్కడికైనా అడ్వాన్స్ డైరెక్టివ్ ఉన్నా కూడాను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలు ఏమంటారంటే లేదండి మా నాన్నకి పిచ్చి వచ్చి ఆయన రాశాడు. సో అప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే దే విల్ యాక్చువల్లీ నెగ్లెక్ట్ యువర్ అడ్వాన్స్ డైరెక్టివ్. కాన్సిక్వెన్స్ నేను చెప్తున్నాను, ఒక రీసెంట్ కేసు చెప్తున్నాను. ఆయన పాపం అన్నాడు నన్ను వెంటిలేటర్ మీద పెట్టద్దు, నాకు ఏం జరిగినా పర్లేదు కానీ వెంటిలేటర్ మీద నన్ను పెట్టద్దు, నేను వెళ్ళిపోయే టైం వచ్చిందంటే నాకు తెలుసు ఐ విల్ బి హ్యాపీ టు గో అని పాప ఆయన ఎప్పుడో చెప్పాట. అది పెద్ద ఇక్కడ మన కార్పొరేట్ హాస్పిటల్లో పెడితే వాళ్ళు డాక్టర్ గారు వచ్చి చెప్పారట చూడండి మీ నాన్నగారిని మేము కంపల్సరీగా వెంటిలేటర్ మీద పెట్టే పరిస్థితి వచ్చింది, ఏం చేయమంటారు, ఒక అడ్వాన్స్ డైరెక్టివ్ ఉంది అనేసి మాకు మీ మదర్ చెప్పారని చెప్తే ఈ పిల్లలందరూ ఏమో లేదండి వీ డోంట్ కేర్ పుట్ హిమ్ ఆన్ ది వెంటిలేటర్ అన్నారు. He was on the ventilator for 17 days. He was brain dead. But that man must have suffered a lot. So ikkada question is, evari selfishness gurinchi manam maatladunnam. Is it the family that is not willing to let the individual go? They are afraid of the loss of that person. Or is it that we have a misplaced sense of responsibility? So aging, old age for me is where I have invested my earnings ఫర్ మై వెల్ బీయింగ్ అండ్ నా తదంతరం అది ఏమవుతుందో అది వేరే విషయం, దాని గురించి నేనేం కంట్రోల్ కూడా చేయలేను. బట్ ఓల్డ్ ఏజ్ ఫర్ అస్ విల్ బి వేర్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఫర్ అవర్ వెల్ బీయింగ్ వితౌట్ బీయింగ్ డిపెండెంట్ ఆన్ అదర్స్. వెరీ నైస్. అండ్ ఇదంతా చూస్తుంటే బాలా అండ్ శశి నాకు అనిపిస్తున్నది ఏంటంటే దో ఇట్ ఏ మెడికల్ కండిషన్ అండ్ ప్రాక్టికల్ ఇవన్నీ ఉన్నా కూడా దిర్ ఇస్ ఎ ఫిలాసాఫికల్ అండ్ ఎథికల్ యాంగిల్ టు ఆల్ దిస్. Yes. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ ఒక ఎథికల్ పాయింట్ వస్తుంది. విధంగా జస్ట్ మీరు చెప్పారు. సో బ్రెయిన్ డెడ్ అయిపోయినా కూడా కంటిన్యూ చేయాలా, ఎన్నాళ్ళు కంటిన్యూ చేయాలి, వెదర్ టు డొనేట్ హిజ్ ఆర్గన్స్ ఆర్ నాట్, ఆల్ దీస్ థింగ్స్ అన్ని ఎథికల్ దాంట్లో పడిపోతాయండి. సో డెమెన్షియాకి సంబంధించిన విషయాల గురించి, ఆల్జైమర్ సంబంధించిన విషయాల గురించి అవగాహన ప్రజల్లో ఇంకా బాగా పెరగాలి అనిపిస్తుందండి.